Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 22 of Python. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనము నిన్నటి వరకు ఏం చూసినాం? ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఏందో చూసినాం కదా. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాం. ఆ కాన్సెప్ట్‌కి కూడా సేమ్ నిన్న వాడుకున్న ఎగ్జాంపులే వాడుకుందాం. సాఫ్ట్‌వేర్ కంపెనీ క్యాంటీన్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అదే వాడుకుందాం. బట్ దాన్ని ఈ రోజుకి తగ్గట్టు నేను మాడిఫై చేస్తా. ఒక్కసారి చూడండి. నిన్నేంటి చాలా లాభాలు రావడం వల్ల మనం డిఫరెంట్ స్టాల్స్ ఓపెన్ చేసినాం కదా. ఈరోజు నిన్నటితో పోలిస్తే ఇంకెక్కువ లాభాలొచ్చినాయని అనుకుందాం. అప్పుడేంటి మనం ఏం జేసినామంటే, ఇప్పుడు మన మెయిన్ మీల్స్ కౌంటర్ ఉంది గదా. ఈ మెయిన్ మీల్స్ కౌంటర్‌ని ఇంకా పెద్దగా జేసినాం. ఇక్కడ కాంట్రాక్టర్ ఉంటాడని అనుకున్నాం గదా. ఈ మెయిన్ మీల్స్ కౌంటర్‌ని ఇప్పుడేం జేసినాం, లాభాలు రావడం వల్ల ఇంకా పెద్దగా జేసినాం. ఇంకా పెద్దగా జేసి, ఇక్కడ మన మెయిన్ మీల్స్ కౌంటర్‌లో సబ్ కౌంటర్స్ ఉంటాయి గదా. ఇప్పుడు మీల్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మీల్స్ ఉంటాయి కదా. సౌత్ ఇండియన్ మీల్స్, నార్త్ ఇండియన్ మీల్స్ అని ఇట్లా సబ్ కౌంటర్స్ ఓపెన్ జేసినాం. రైట్. ఈ సబ్ కౌంటర్స్‌కి గూడా కాంట్రాక్టర్స్ ఉంటాడు. ఇగో ఈయనొక కాంట్రాక్టర్, ఈయనొక కాంట్రాక్టర్. బట్ ఈ కాంట్రాక్టర్స్ ఎక్కడ పనిచేస్తుర్రు? మన మెయిన్ మిల్స్ కాంట్రాక్టర్ కింద. ఎక్కడ పనిచేస్తుర్రు? మన మెయిన్ మిల్స్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తుర్రు. రైట్? అట్లనే మన చైనీస్ కౌంటర్‌ని గూడా డెవలప్ చేద్దాం అనుకుందాం. చైనీస్ కౌంటర్‌కి ఫస్ట్ ఎవరు ఉంటారు? ఒక కాంట్రాక్టర్ ఉంటారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయని అనుకుందాం. చైనీస్ కౌంటర్‌లో గూడా మంచూరియాకి ఒక కాంట్రాక్టర్‌ని హైర్ చేసుకోరు. ఎవరు? ఈ చైనీస్ కౌంటర్ కాంట్రాక్టర్. అట్లనే ఇంకొకటి నూడిల్స్‌కి ఇంకొక కాంట్రాక్టర్ హైర్ చేసుకుండు. బట్ ఈళ్ళెవరి కింద పనిచేస్తారు? ఈ మెయిన్ చైనీస్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు. అట్లనే ఈడెక్కడ లేకపోతే మనం ఎక్కడికెళ్తాం అనుకున్నాం? హోటల్ ఎళ్తాం అనుకున్నాం. అది చాలా దూరం ఉంటదని అనుకున్నాం కదా. సో, ఇక్కడ హోటల్ అలానే ఉంది. రైట్, క్లియర్. ఇప్పుడేంటంటే డెవలపర్‌కి ఆకలైంది. ఫస్ట్ డెవలపర్‌కి ఆకలైతే ఎక్కడికొస్తాడని చెప్పినా? మన మీల్స్ కౌంటర్ దగ్గరికొస్తాడు. ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నాడు గదా. ఈయనని అడిగిండు. మీల్స్ ఉందా అని అడిగిండు. మీల్స్ ఉందా అనంగానే ఈయన ఉంది అని చెప్పిండు ఈ కాంట్రాక్టర్. సో, అప్పుడు ఈయన ఎక్కడికి ఎంటర్ అయితాడు? ఈ మెయిన్ మిల్స్ కౌంటర్‌లోకి ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈయన ఏం తినాలనుకున్నాడు? సౌత్ ఇండియన్ మీల్స్ తినాలనుకున్నాడనుకోండి. అప్పుడు ఈ సౌత్ ఇండియన్ మీల్స్ కాంట్రాక్టర్ దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. మెయిన్ మీల్స్ లోపలికొచ్చేసిండు. లోపలికొచ్చిన తర్వాత ఈ సౌత్ ఇండియన్ మీల్స్ కాంట్రాక్టర్‌ని అడుగుతాడు. ఫుడ్ ఉందా అని. ఈయన ఉన్నదనుకో ఇక్కడ తినేస్తాడు. లేదనుకో లేదు ఇక్కడ అడుగుతాడు అనుకుందాం. అప్పుడు డిసైడ్ అయిదాం. ఉన్నదా? లేదా? లేకపోతే ఏం చేయాలనేది. బట్ ఇప్పటిదాకా అయితే మీకు అర్థమైంది కదా సిట్యుయేషన్. ఫస్ట్ మీల్స్ కౌంటర్ దగ్గరకొచ్చి ఈ మెయిన్ కాంట్రాక్టర్‌ని అడిగిండు. ఏమని? ఫుడ్ ఉన్నదా అని. ఈయన ఉన్నదంటేనే లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ ఏ కాంట్రాక్టర్‌ని అడిగిండు? ఈ సౌత్ ఇండియన్ మీల్స్ దగ్గరున్న కాంట్రాక్టర్‌ని అడిగిండు. క్లియర్? ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి తగ్గట్టు ఒక ప్రాబ్లమ్ చూద్దాం. ప్రాబ్లమ్ ఏంటంటే ఒకాయనుండు. ఆయన ల్యాప్‌టాప్‌కి 2 పాస్‌వర్డ్‌లు సెట్ చేసిండని అనుకుందాం. ఫస్ట్ ఆయనొచ్చి ల్యాప్‌టాప్ ఓపెన్ చేయంగానే ల్యాప్‌టాప్ ఫస్ట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతది. ఒకవేళ ఈ ఫస్ట్ పాస్‌వర్డ్ సరిగ్గా ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఏమని అడుగుతది? ఎంటర్ సెకండ్ పాస్‌వర్డ్ అని అడుగుతది. ఈ సెకండ్ పాస్‌వర్డ్ గూడా సరిగ్గా ఎంటర్ చేస్తే ఓపెన్ అనొస్తది. లేదు ఫస్ట్ పాస్‌వర్డ్ సరిగ్గా కొట్టిండు. బట్ సెకండ్ పాస్‌వర్డ్ రాంగ్‌గా ఎంటర్ చేసిండనుకోండి. అప్పుడు మనకేమని రావాలి? రాంగ్ పాస్‌వర్డ్ అని రావాలి కదా. ప్రింట్ ఏమనైతది? రాంగ్ పాస్‌వర్డ్ అని అయితది. లేదు ఆయన ఫస్ట్ పాస్‌వర్డే రాంగ్ ఇచ్చిండు. అప్పుడు గూడా ఏమనొస్తది? రాంగ్ పాస్‌వర్డ్ అనొస్తది కదా. సో, మనం దీనికి ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఆయన ఫస్ట్ పాస్‌వర్డ్ కింద ఈ కౌశిల్ అనే వర్డ్‌ని సెట్ చేసిండని అనుకుందాం. సెకండ్ పాస్‌వర్డ్ కింద సుందర్ అనే వర్డ్‌ని సెట్ చేసిండు. రైట్? ఫస్ట్ పాస్‌వర్డ్ ఏమో కౌశిల్ అని పెట్టుకుండు. సెకండ్ పాస్‌వర్డ్ ఏమో సుందర్ అని పెట్టుకుండు. రైట్? దీనికి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ అప్రోచ్ ఏంటో చూద్దాం. క్లియర్? అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి పాస్‌వర్డ్ యాక్సెప్ట్ చేయాలి గదా. సో, దానికోసము నేనేం వాడుతున్నా? ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడి మనకు ఏం తీసుకుంటున్నాం? ఫస్ట్ పాస్‌వర్డ్ తీసుకుంటున్నాం. దాన్నెక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ పాస్‌వర్డ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిన. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ జేయాలి. ఫస్ట్ మన డెవలపర్‌కి ఆకలైతే ఎక్కడ చెక్ చేస్తాడని చెప్పినా? మెయిన్ మీల్స్ కౌంటర్ దగ్గరున్న కాంట్రాక్టర్‌ని అడుగుతాడు. అట్లనే మనము గూడా మన ప్రోగ్రామ్‌లో కాంట్రాక్టర్ ఎవరిప్పుడు? ఇఫ్. ఇఫ్‌ని అడుగుదాం. పాస్‌వర్డ్ అనే వేరియబుల్‌లో ఒక వాల్యూ ఉంది. అది ఈ కౌశిల్ అనే వాల్యూకి ఈక్వలా అని అడుగుతున్నామనమాట. కౌశిల్. అవును. ఈక్వలే అయిందనుకో. అప్పుడు మనం ఏం జేస్తాం? దీని లోపలికెళ్తాం. లోపలికెళ్ళాలంటే ఏం జెప్పినా నేను? ఇండెంటేషన్ ఇయ్యాల. లోపలికెళ్ళినట్టు ఇంటర్ప్రిటర్‌కి తెలాలంటే ఏం జేయాలి మనము? ఇండెంటేషన్ ఇయ్యాలి గదా. సో, అక్కడ గూడా సౌత్ ఇండియన్ మీల్స్ దగ్గరికెళ్ళాలంటే ఫస్ట్ మనం మెయిన్ మీల్స్ దగ్గరున్న కాంట్రాక్టర్‌ని అడిగి లోపలికెళ్తాం కదా. ఇప్పుడు లోపలికొచ్చినాం. లోపలికొచ్చిన తర్వాత ఏంటి? ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ పాస్‌వర్డ్ మ్యాచ్ అయిపోయింది.
సెకండ్ పాస్వర్డ్ అడుగుతుందని చెప్పిన కదా యూజర్కి. సో మళ్ళీ అడగాలంటే మనం ఏం చేయాలా, ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడాలి. వాడినాం, వాడితే మనకేమొస్తుంది, సెకండ్ పాస్వర్డ్ వస్తుంది కదా. సెకండ్ పాస్వర్డ్ని ఒక దగ్గర స్టోర్ చేస్తున్నా. ఏమని వేరియబుల్ పేరు ఇచ్చిన అంటే పాస్2 అని ఇచ్చిన. ఇప్పుడు సౌత్ ఇండియన్ మిల్స్ లోపలికి మెయిన్ మిల్స్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత సౌత్ ఇండియన్ మిల్స్ కౌంటర్ దగ్గర ఉన్న కాంటాక్టర్ని అడగాలి కదా. ఇప్పుడు అడుగుదాం ఏమని, ఇఫ్ పాస్2 అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ఈ సుందర్ అనే దాంతో మ్యాచ్ అవుతుందా అని అడిగినాం అనమాట. అవును, మ్యాచ్ అయితే ఏంటి, మళ్ళీ సౌత్ ఇండియన్ మీల్స్ కౌంటర్లో ఫుడ్ ఉన్నదని చెప్పిండు అనుకో, అప్పుడు దాని లోపలికి వెళ్తాం కదా. సో ఇప్పుడు మళ్ళీ దీని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినట్టు ఇంటర్ప్రిటర్కి వెళ్ళాలంటే మళ్ళీ ఈ ఇఫ్ తర్వాత ఇండెంటేషన్ ఇవ్వాలన్నమాట. ఇండెంటేషన్ ఇచ్చి ఏమని చెప్తాం, ప్రింట్ ఓపెన్ అని చెప్తాం. క్లియర్. వీళ్ళందరూ ఎక్కడుర్రు, ఎవరి కింద ఉండ్రు, ఈ మెయిన్ ఇఫ్ కింద ఉండ్రు. రైట్. ఆ తర్వాత ఒకవేళ పాస్వర్డ్ సెకండ్ పాస్వర్డ్ తప్పుగా ఇచ్చింది అనుకోండి, మ్యాచ్ కాలేదు, సౌత్ ఇండియన్ మీల్స్ కౌంటర్ దగ్గర ఫుడ్ లేదని అనుకుందాం. అప్పుడు మనం ఎక్కడికి వస్తాం, ఇక్కడ మ్యాచ్ కాకపోతే, ఇఫ్ మ్యాచ్ కాకపోతే ఎక్కడికి వస్తాం, ఎల్స్ కిందికి కదా. ఎల్స్కి వచ్చినాం, మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది ఎల్స్కి వచ్చినాం. ఎల్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్స్ కింద ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా. ఎల్స్ కింద ఉన్నదని చెప్పడానికి మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తాం అనమాట. ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఏమని రాస్తాం, ప్రింట్ రాంగ్ పాస్వర్డ్ అని పెట్టేస్తాం. రైట్. రాంగ్ పాస్వర్డ్ అని పెట్టేసినాం. లేదు, ఫస్ట్ కేసు ఏంటి, ఇచ్చిన ఫస్ట్ పాస్వర్డే మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వస్తాము, మన మెయిన్ మీల్స్ కౌంటర్ దగ్గర అడిగినప్పుడు ఫుడ్ లేదని అన్నాడు అనుకోండి, మన ఇష్టం, చైనీస్కి పోవచ్చు లేదంటే హోటల్కి కూడా పోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తా, హోటల్కి వెళ్ళిపోతా. ఎల్స్ అని పెట్టేసి ఇప్పుడు హోటల్ లోపలికి వెళ్తాం కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళినట్టు తేలాలంటే ఏం చేస్తాం, ఇండెంటేషన్. ఎల్స్ లోపలికి వెళ్ళినట్టు తేలాలంటే ఏం చేయాలా, ఇండెంటేషన్ ఇవ్వాలా. ఇచ్చేసి ప్రింట్ ఫస్ట్ పాస్వర్డ్ మ్యాచ్ కాలేదు కదా, సో అప్పుడు నేను ఏమని రాస్తా, రాంగ్ పాస్వర్డ్ అని రాస్తా. క్లియర్. అర్థమైందా. ఇప్పుడు దీనికి కోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఇన్పుట్లో రాస్తా ఏంటని, ఫస్ట్ అని రాస్తా, సో దట్ మనకు అర్థమవుతుంది ఫస్ట్ పాస్వర్డ్ అడిగినట్టు. రైట్. వచ్చిన పాస్వర్డ్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా నేను, ఈ పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేయాలి ఏంటి, ఇచ్చిన పాస్వర్డ్ కౌశిల్ అనే దాంతో మ్యాచ్ అవుతుందా అని. సో ఇక్కడ చెక్ చేస్తా, ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌశిల్, దీంతో మ్యాచ్ అవుతుందా. అవును, ఫస్ట్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే మనం ఎక్కడికి వస్తాం, ఈ ఇఫ్ లోపలికి వస్తాం. లోపలికి వచ్చినట్టు ఇంటర్ప్రిటర్కి తెలాలంటే ఇక్కడ నేను ఏం చేసిన, ఈ గ్యాప్ ఇచ్చిన, చూడండి ఈ గ్యాప్ ఇచ్చిన. రైట్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ పాస్వర్డ్ మ్యాచ్ అయిపోయినాక సెకండ్ పాస్వర్డ్ అడగాలి కదా యూజర్ని. అప్పుడు మళ్ళీ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడేసి సెకండ్ అని రాస్తున్నా, సో దట్ మనకు అర్థమవుతుంది సెకండ్ పాస్వర్డ్ ఇవ్వాలని. రైట్. ఇచ్చిన సెకండ్ పాస్వర్డ్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా, మళ్ళీ నేను దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ పాస్2 అనే వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం చెక్ చేయాలి ఏమి, ఇఫ్ పాస్2లో ఉన్నది ఈ సుందర్ అనే దాంతో మ్యాచ్ అవుతుందా. మనం సెకండ్ పాస్వర్డ్ కింద ఏమి ఇచ్చినాం, సుందర్ అనేది ఇచ్చినాం కదా. సో ఇప్పుడు చూసిన ఏంటి, పాస్2 కూడా మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు బయటకు నేను ఏమని ప్రింట్ చేయాలని చెప్పిన, ఓపెన్. రైట్. పాస్2 మ్యాచ్ అయితే మనం ఎక్కడికి వస్తాం, ఈ సెకండ్ ఇక్కడ రాసిన ఇఫ్ లోపలికి వస్తాం. లోపలికి కాబట్టి ఇక్కడ నేను ఏం చేసిన, మళ్ళీ ఇండెంటేషన్ ఇచ్చిన. లేదు, ఫర్ సపోజ్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, సెకండ్ పాస్వర్డ్ మ్యాచ్ కాకపోతే ఇఫ్ లోపలికి పోం కదా, నెక్స్ట్ ఎక్కడికి వస్తాం, మనం ఎల్స్ ఉంటే ఎల్స్ లోపలికి పోతాం, ఎల్స్ లేకపోతే నార్మల్గా వదిలేస్తాం. ఇఫ్ తర్వాత ఎల్స్ వాడాల్సిన పనేం లేదు, బట్ ఎల్స్ వాడాలంటే ఖచ్చితంగా ఇఫ్ ఉండాలి. అర్థమైందిగా స్టేట్మెంట్. ఇఫ్ తర్వాత మనకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఎల్స్ వాడతాం, రిక్వైర్మెంట్ లేకపోతే అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కదా, మనం రాంగ్ పాస్వర్డ్ అని బయటకు ప్రింట్ చేయాలి కాబట్టి ఎల్స్ వాడుతున్నాం. ఏంటి, ఎల్స్ రాంగ్ పాస్వర్డ్, ఎల్స్ లోపలికి వస్తాం ఇఫ్ కాకపోతే. రైట్. సో లోపలికి వచ్చినాం కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేసిన, ఇండెంటేషన్ ఇచ్చిన. ఈ ఇండెంటేషన్ మీరు మర్చిపోతే ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. రైట్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాడు ఇచ్చిన ఫస్ట్ పాస్వర్డే మ్యాచ్ కాలేదు, అప్పుడు నేను ఎక్కడికి వస్తా, మన సౌత్ ఇండియన్ కాదు, ఫస్ట్ మన మెయిన్ మీల్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డెవలపర్ అడిగిండు ఫుడ్ ఉందా అని. అప్పుడే ఫుడ్ లేదనుకున్నాడు అనుకోండి, మెయిన్ మీల్స్ కౌంటర్ దగ్గర ఉన్న కాంటాక్టర్, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, హోటల్కి కదా. సో నేను స్ట్రేట్ అవే ఈ ఇఫ్ నుంచి ఈ ఎల్స్కి వచ్చేసి
ఈ ఎల్స్ లోపల హోటల్ లోపలికి వెళ్తాను కాబట్టి ఇక్కడ కూడా హోటల్ ఎల్స్ లోపలికి వెళ్తాను. వెళ్ళేసి ప్రింట్ ఏమని రాస్తా, రాంగ్ పాస్వర్డ్. నువ్వు ఫస్ట్ ఇచ్చిన పాస్వర్డే మ్యాచ్ కాలే, రాంగ్ పాస్వర్డ్. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం 1 అని రాస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం, రండి. రన్ చేస్తే ఫస్ట్ ఏమని అడుగుతుంది, ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, కౌశిల్. మన ఫస్ట్ పాస్వర్డ్ ఏంటి, కౌశిల్. కౌశిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌశిల, కౌశిల్ అనే వాడు మ్యాచ్ అవుతుందా, అవును మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడికి వచ్చేసినాం, ఈ ఇఫ్ లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సెకండ్ పాస్వర్డ్ నేను ఏమని ఇస్తా, సుందర్ అని ఇస్తా. సుందర్ అని ఇస్తే మళ్ళీ ఇక్కడ ఈఫ్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది, పాస్2 అనే వేరియబుల్ ఉన్నది సుందర్కి ఈక్వలా అని. అవును ఈక్వల్ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తాం, ఈ ఇఫ్ లోపలికి వస్తాం. ఈ ఇఫ్ లోపలికి వచ్చి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు అలా కాకుండా ఏం చేద్దామంటే ఫస్ట్ పాస్వర్డ్ కరెక్ట్ ఇద్దాం, సెకండ్ పాస్వర్డ్ రాంగ్ ఇద్దాం. సారీ నేను ఇక్కడ స్పేస్ ఎంటర్ చేసిన, 1 మినిట్. ఫస్ట్ పాస్వర్డ్ ఏంటి, కరెక్ట్ ఇద్దాం, ఇచ్చేసి సెకండ్ పాస్వర్డ్ రాంగ్ ఇద్దాం. అమర్ అని ఇచ్చిన. ఇప్పుడు ఏమైంది, రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఎందుకు, ఫస్ట్ పాస్వర్డ్ ఇక్కడ చెక్ చేసింది, అవును కౌశిల్ అనే వాడితో మ్యాచ్ అవుతుంది. సెకండ్ పాస్వర్డ్ అడిగింది, బట్ ఇక్కడ చెక్ చేసినప్పుడు ఈ సుందర్ అనేది అమర్కి ఈక్వల్ కాదు కదా. సో అందుకు మనం ఇఫ్లకు పోతామా, పోము. ఇఫ్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎవరు ఎగ్జిక్యూట్ అవుతారు, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకు ఇక్కడ ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, రాంగ్ పాస్వర్డ్ అని, రైట్. ఇప్పుడు అట్లా కాకుండా ఫస్ట్ పాస్వర్డే రాంగ్ ఇద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పాస్వర్డ్ నేను ఏమి ఇస్తున్నా, అమర్ అని ఇస్తున్నా. ఫస్ట్ ఏమి రాంగ్ పాస్వర్డ్, ఇక్కడ 1 అని వచ్చింది. ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఫస్ట్ చెక్ చేస్తుంది, పాస్వర్డ్ అనే వేరియబుల్ ఉన్నది కౌశల్తో మ్యాచ్ అవుతుందా ఇక్కడ మనకి అమర్ అనేది కౌశల్తో మ్యాచ్ కాలేదు. సో అప్పుడు డైరెక్ట్ స్ట్రేట్ అవే మనం ఎక్కడికి వచ్చేస్తాం, ఈ ఎల్స్ దగ్గరికి వస్తాం. ఈ ఇఫ్ నుంచి స్ట్రేట్గా ఇక్కడికి వచ్చేస్తాం, మ్యాచ్ అయితే లేదు కాబట్టి. ఇవి కూడా ఎగ్జిక్యూట్ కాదు, రైట్. డైరెక్ట్ ఎల్స్కి వస్తాం, ఎల్స్కి వచ్చి ఎల్స్ లోపల ఉన్న ప్రింట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మరి ఇట్లా ఒక్క ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని ఏమంటారో తెలుసా, దాన్ని మనం నెస్టెడ్ కండిషన్స్ అంటాం. ఒక్కసారి చూడండి, ఏ నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ ఈజ్ వెన్ వన్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం, నెస్టెడ్ కండిషన్స్ అంటున్నాం. మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు ఇంక్లూడ్ ఎల్స్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇందాక చెప్పిన కదా, ఇఫ్ తర్వాత ఎల్స్ మనం వాడాలనుకుంటే రిక్వైర్మెంట్ ఉంటే వాడచ్చు, లేకపోతే అవసరం లేదు. అట్లనే ఎల్ఇఫ్ తర్వాత కూడా సేమ్, రిక్వైర్మెంట్ ఉంటే ఎల్స్ వాడచ్చు, బట్ ఎల్స్ వాడాలని మ్యాండేటరీ ఏం కాదన్నమాట. క్లియర్. దీంతో మన కండిషనల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రేపు వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నేను చెప్పేది మీకు నిజంగానే అర్థమవుతుంది కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్.